ఇంకొకటి మాజీ సిఎస్ చాలా వివాదాల మధ్యలోనే సోమేష్ గారికి సంబంధించినటువంటిది. ఆయన ఆంధ్ర క్యాడర్కు పోతే కూడా అక్కడ నుంచి రద్దయి మళ్ళీ తెలంగాణ క్యాడర్కి వచ్చి తెలంగాణ క్యాడర్లో ఉండి మళ్ళా ఆంధ్ర క్యాడర్లోకి వెళ్ళి ఆయన ఇది రిటైర్మెంట్ టైంలో ఒక నెల అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే సీఎంఓలో ఉన్నప్పుడు కానీ మిగిలినటువంటి సందర్భాల్లో రెవెన్యూకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్సైజ్ దాంట్లో అనేకమైనటువంటి ఆరోపణలు గతంలో సిఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ గారి మీద వచ్చినాయి. ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వకపోయేదని సిఎస్గా ఉండి, సిఎస్ అనేటువంటిది ఎమ్మెల్యేలు వెళ్తే ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ అయినా సరే ప్రతి ఎమ్మెల్యేకు ఏ పార్టీ నుంచి గెలిచారనేది పక్కన పెడితే ఏ ఎమ్మెల్యేకు ఫోన్ చేసినా ఆయన స్పందించాల్సిందే, వాళ్ళకు టైం ఇవ్వాల్సిందే చీఫ్ సెక్రటరీ. కానీ ఎమ్మెల్యేల కంటే కలెక్టర్లు ఎక్కువ అన్నట్టుగా, ఎమ్మెల్యేల కంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ అన్నట్టుగా ఉండేది. ఐఏఎస్ ఆఫీసర్లు పద్ధతి ప్రకారము కలెక్టరు జిల్లా మెజిస్ట్రేట్గా ఉంటే, కలెక్టర్ ఉంటే జిల్లా మెజిస్ట్రేట్గా ఉంటారు. కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేకే ప్రోటోకాల్ ప్రకారం ఎక్కువగా ఉంటుంది. ఏ ఎమ్మెల్యే అయినా సరే, ప్రతిపక్ష పార్టీ అయినా మామూలు ఏ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినా ఎమ్మెల్యేకి ఆ ప్రోటోకాల్ ప్రకారము కలెక్టర్ కూడా గౌరవం ఇవ్వాల్సిందే, ఆయన ఫోన్ చేస్తే రెస్పాండ్ కావాల్సిందే, అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందే, ఎమ్మెల్యేకి ఆ గౌరవం దక్కాల్సిందే. ఎమ్మెల్యేకి ఉన్నటువంటి ప్రోటోకాల్స్ అట్లాంటివి. అయితే చాలామంది రాజకీయాలు అవన్నీ కొట్టుడు పోయినాయిలే, కానీ కలెక్టర్ అయినా సరే ఇంకెవరైనా సరే, మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎవరైనా కలెక్టర్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ. అయితే గతంలో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు ఎమ్మెల్యేలకు కూడా రెస్పాండ్ కాకపోయేది, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వకపోవడం ఉంది. అది పక్కన పెడితే 1000 కోట్లకు సంబంధించినటువంటి జిఎస్టీ అక్రమాలు జరిగాయనేటువంటిది సోమేష్ కుమార్ గారి మీద ఇప్పుడు కొత్తగా ఆరోపణలు వస్తున్నాయి. మరొక కేసులో దీనికి సంబంధించి గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సోమేష్ కుమార్ గారి మీద చాలా ఆరోపణలు చేశారు. అప్పట్లో బీహార్ బ్యాచ్ అనేటువంటి మాట కూడా అన్నారు. అది నాకు ఇష్టం లేనిది, కానీ ఎందుకంటే దేశంలో ఎవరైనా ఎక్కడైనా అధికారులు పనిచేయాల్సిందే. ఆయన బీహార్ కాబట్టి కించపరచాల్సినటువంటి అవసరం లేదులే. కానీ మాజీ సీఎస్ సోమేష్పై కేసు, ఇద్దరు వాణిజ్య పన్నుల అధికారులపైన ఎఫ్ఐఆర్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసరు, జిఎస్టీ సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలు కూడా 70 కంపెనీలకు అడ్డగోలుగా ఇన్పుట్ క్రెడిట్స్ ఫిర్యాదు చేసిన కమిషనర్ రవి కేసు నమోదు. ఫిబ్రవరిలోనే చెప్పిన ఆంధ్రజ్యోతి. అప్పట్లోనే అధికారులపై సోమేష్ ఒత్తిడి, విచారణ నిలిపివేతకు యత్నాలు. సిఎస్గా ఉన్నప్పుడే ఆయన మధ్య వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరో 2 ఉన్నతాధికారులపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. 70 కంపెనీల ఐజీఎస్టీ చెల్లింపుల్లో భారీగా అవకతవకలకు పాల్పడమే కాకుండా ఐజీఎస్టీ కింద 1000 కోట్ల మేర అక్రమంగా ఇన్పుట్ క్రెడిట్ బదిలీ చేసినట్టు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖల విచారణలో అంతర్గతంగా తేలింది. మరి ఈ తేలింది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేటువంటి విషయం ఒకసారి విచారణ ఎక్కడికి పోతుంది. ఆ శాఖ కమిషనర్ కె రవి 3 రోజుల క్రితము సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక రాష్ట్రంలోని డీలర్లు మరో రాష్ట్రంలోని డీలర్లకు విక్రయించే వస్తువులపై ఐజీఎస్టీను కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. దీన్ని కేంద్రం వస్తువులు కొన్న రాష్ట్రానికి చెరో 50% పంపిణీ అవుతుంది. అయితే రాష్ట్రంలోని కొంతమంది డీలర్లు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇక్కడ డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులు విక్రయించినట్లుగా నకిలీ ట్యాక్స్ ఇన్వాయిస్లను సృష్టించారు. ప్రధానంగా 18% ట్యాక్స్ ఉన్న ఇనుము, ఇత్తడి, రాగి స్క్రాప్ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ ఇన్వాయిస్లో పేర్కొన్నారు. నిజానికి ఇది జరగలేదు. కేవలం కాగితాల్లోనే సరఫరాలు ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణలోని ఒక డీలర్ పంజాబ్కు స్క్రాప్ను పంపినట్లుగా ఇన్వాయిస్లు తయారు చేశారు. పంజాబ్ వ్యాపారి ఆ ఇన్వాయిస్లను ఆధారంగా చేసుకుని 18% ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను జీఎస్టీ కౌన్సిల్ ఖాతాల ద్వారా క్లెయిమ్ చేశాడు. ఈ సొమ్మును పంజాబ్ డీలరు, తెలంగాణ డీలర్ పంచుకున్నారు. ఇలా తెలంగాణలోని పలువురు డీలర్లు, రాష్ట్రాల్లోని డీలర్లు కూడా కలుపుకొని ఐటీసీ మొత్తము 1000 కోట్లు ఉంటుందంట. 1000 కోట్లు. ఒక ఐఏఎస్ ఆఫీసరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఏది ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన ప్రభాకర్ రావు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నారు కదా, ఆయన ఐపీఎస్ ఆఫీసరు. ఐఏఎస్లకు ఐపీఎస్లకు వీళ్ళంతా కలంకంగా మారిపోయారు. ఒకవేళ ప్రభుత్వం ఒత్తిడి చేస్తే, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వం ఒత్తిడి చేస్తే మేము చేయలేమండి, ఇది నిబంధనలకు వ్యతిరేకము,
ఒకవేళ అది ప్రజలకు ఉపయోగపడేదంటే నిబంధనలకు కొంత అటు ఇటు పోయినా ఉపయోగపడేటట్టు చేయొచ్చు. కానీ ఇట్లా దోచుకునేటువంటి సొమ్ముల కోసము లేకపోతే రాజ్యాంగేతర శక్తులుగా ఉండేటువంటి కోసము ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు ఏమో అది తప్పని తెలిసినా కూడా ప్రభుత్వం ఒత్తిడి మేరకు మేము చేసినామంటారు. ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఎవరో మర్డర్ చేయమంటారు. మర్డర్ చేసిన తర్వాత నేను చేయలేదండి, ఆయన ఒత్తిడి చేస్తేనే నేను మర్డర్ చేసిన అనేటువంటి మాట చెప్పగలుగుతారా? ఆయన చెప్పింది కాబట్టి నేను మర్డర్ చేసినందుకు ఆయన చెప్పిన ఆయనే సంబంధం కానీ నాకు సంబంధం లేదంటే ఒప్పుకుంటారా? ఏదైనా అంతే. ఒక కేసులో నువ్వు చేయడం ఎందుకు చేసినావు, అందులో ఐపీఎస్ ఆఫీసరు ఐఏఎస్ ఆఫీసర్లు తప్పులు చేసేటప్పుడు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు చేయాల్సినటువంటి కర్మ మీకు ఏం పట్టింది, అంత అవసరం ఏమొచ్చింది అంటే అందులో లాలూచి పడ్డట్టే కదా. మీకేదో ఆయాచిత లాభం, ఆఫ్టర్ ఆల్ ఒక ప్రమోషన్ కోసమో లేకపోతే మీకు కావాల్సిన ట్రాన్స్ఫర్ కోసమో ఇన్ని తప్పులు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? చిన్న స్థాయి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ దాకా ప్రతి విషయం ఇట్లనే ఉన్న తర్వాత వ్యవస్థల మీద నమ్మకం పోదా? ఐఏఎస్ ఆఫీసరు వాణిజ్య పన్నులు జీఎస్టీకి సంబంధించినటువంటి అంశంలో ఎవరైనా కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే దాన్ని మందలించి సరిదిద్దాల్సినటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కింద ఉన్నటువంటి అధికారులను ఈ విధంగా మరి ఐఏఎస్లకు ఐపీఎస్లో కలంకం కదా. సరే ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటే ఒకరో ఇద్దరు ఇట్లా చేస్తున్నారంటే ప్రతి ఒక్కరిని ఎవరు గమనించలేరు కదా. ఒక్క తప్పు కూడా ఐఏఎస్ ఐపీఎస్లు ఎందుకు చేయాలి? చిన్న చిన్న విషయాలకు ఎందుకు చేయాలి? నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమో దివ్యాంగుల మీద ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడారు. దివ్యాంగులకు ఐఏఎస్లో కోటా ఎందుకు? అది ఏమైనా సిస్టమేటిక్గా ఉండేటువంటి జనరేటివ్ అంశాలు అయితే యూపీఎస్సీకి లేఖ రాసి నేను ఒక ఐఏఎస్గా సెలెక్ట్ అయినటువంటి అధికారిని వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనేటువంటి అంశం వాళ్ళకు లేఖ రాయొచ్చు. నిబంధనలను మార్చుకోవాలి, ఇట్లాంటి అంశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. అది చెప్పుకోకుండా ఇక్కడనేమో ఏకంగా 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి ఎట్లా మద్దతు ఇస్తారు? కింది స్థాయి అధికారి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా ప్రతిదీ కుంభకోణమే. మిగిలినటువంటి అధికారులు చేసిరంటే లేకపోతే సాధారణ వ్యక్తులు చేసిరంటే వేరే విషయం. కానీ అన్నీ చదువుకొని వచ్చి ఒక ఎస్ఐ లంచం తీసుకొని దొరకడం ఎట్లా? ఎస్ఐ స్థాయి నుంచి ఐపీఎస్ దాకా నేను ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము, దాన్ని చట్టానికి విరుద్ధము. ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. కేవలం నక్సలైట్లు లేదంటే తీవ్రవాదులకు సంబంధించినటువంటి వాటికి మాత్రమే మనకు అనుమతి ఉంటుంది, అవి మాత్రమే చేయాలి. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం అనేటువంటిది ఐపీఎస్ ఆఫీసర్కి తెలియదా? ఒకవేళ అప్పుడు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తే నేను చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పొచ్చు కదా. ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ వరకే చేసిరా? ఎవరెవరిది చేసిరు? ఎన్ని డబ్బులు పంపిణీ చేసిరు? అన్నీ దొరికిపోయినాయి. దాంట్లో 10 మంది 10ల సంఖ్యలో ఇవాళ పోలీస్ ఆఫీసర్లు జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు చేసినటువంటి తప్పులకు మొత్తం డిపార్ట్మెంట్ అంతా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి రావట్లేదా ఇవాళ? జీతాలు ఇచ్చేది ఎందుకు? ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కేవలం డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఐఏఎస్లో ఐపీఎస్లో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మంచిగా ఏదైనా వ్యాపారం చేసుకోండి, పోయి ఇంకేదైనా చేసుకోండి. ఐఏఎస్లు ఐపీఎస్లు లేదంటే గవర్నమెంట్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు చేయాల్సినటువంటి పనేమిటి? చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళే ఇట్లా చట్టవిరుద్ధమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత, అవినీతి లంచాలు తీసుకున్న తర్వాత, ఇట్లాంటి కథలు ఉన్న తర్వాత ఎవరిని నమ్మాల్సి వస్తుంది? వీళ్ళు బయటపడ్డరు, మిగిలిన బయటపడలేదు కాబట్టి వాళ్ళంతా దొరికినోళ్ళే దొంగ, దొరికిన వాళ్ళంతా దొరలు అనేటువంటి పేరు వచ్చేస్తుంది కదా. మిగిలిన జెన్యూన్గా పనిచేసి నిబంధనలకు లోబడి పనిచేసి ₹1 కూడా అవినీతి చేయనటువంటి అనేక మంది అధికారులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ప్రతి ఒక్కరిని అదే దృష్టిలో చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు అక్కడ ఉండి మీకు కొన్ని చిన్న చిన్న జీతాలు ఉన్నాయా? ప్రభుత్వం నుంచి అనేకమైన ఐఏఎస్ ఐపీఎస్లకు ఎన్ని అలవెన్స్లు ఉంటాయి? ఎంత ప్రభుత్వం నుంచి ఎంత సపోర్ట్ ఉంటుంది? అంతే ఒత్తిడి ఉంటుంది, అంతే పని కూడా ఉంటుంది. మీరు ఎంచుకున్నటువంటి వృత్తి అట్లాంటిది. కానీ ఇంత దారుణంగా వ్యవహారం చేయడం అనేటువంటి మాట ఏ విధంగా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యం కాదనేటువంటి అంశాన్ని ఒక్కసారి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చూడాలి.